Hello students, good morning. So C Sharp versus Java. So Java better or C Sharp better అంటున్నారు అండ్ దేని ఫీచర్స్ దానికి ఉంటాయి అండ్ బెటర్ ఏంటంటే సపోజ్ మీరు జావా అనేది మీరు మధ్యలో వదిలేశారు. సో బెటర్ టు స్టార్ట్ C Sharp. సో జావా చాలా రోజులు నేర్చుకోవాలి, బట్ C Sharp అలా కాదు. వన్స్ యువర్ ఎంటర్డ్ లైక్ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. సో కన్సోల్ అప్లికేషన్ అయితే ఈజీగా అవుతుంది అండ్ వెబ్ అప్లికేషన్ అయినా చాలా ఈజీగా ఉంటుంది. మీకు బై డిఫాల్ట్ జావాలో ఎవ్రీథింగ్ అనేది మీరు లైక్ రాయాలి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. అండ్ C Sharpలో కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ లెర్నింగ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్లో హోమ్ పేజ్, కాంటాక్టర్స్, అబౌటర్స్ ఇలా డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. అవన్నీ మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో అక్కడ మీకు ఏమవుతుందంటే 100% కాన్ఫిడెన్స్ అనేది గేమ్ అవుతారు. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా లైక్ జావా వచ్చినట్లయితే C Sharp స్టార్ట్ చేయండి బెటర్. ఇట్ ఈస్ లైక్ ఒక వెహికల్ వచ్చి మీకు సపోజ్ హోండా స్ప్లెండర్ వచ్చేసి హీరో హోండా స్ప్లెండర్ వచ్చి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సేమ్ ఆల్టర్నేటివ్ బండ్లు ఏముంటాయి, వెక్టర్ ఉంటుంది అండ్ ప్యాషన్ ప్లస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ బండ్లు అన్నీ వచ్చేస్తాయి. సో ఏదైనా సరే, సో మీకు ఒక గేర్ బండ్ వచ్చేసిందంటే అన్ని బండ్లు వచ్చేస్తుంది. ఇది కూడా అంత సేమ్. మీకు C Sharp వచ్చిందంటే జావా వచ్చేస్తుంది, జావా వచ్చిందంటే C Sharp వస్తుంది, C లాంగ్వేజ్ వచ్చిందంటే C++ వస్తుంది. ఏదైనా సరే, ఏదైనా ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అవ్వండి. సో మీరు చాలామంది ఫ్రెషర్స్ ఏమంటున్నారంటే సో C Sharp ఎప్పుడు నేర్చుకోవాలి, C ఎప్పుడు నేర్చుకోవాలి, జావా ఎప్పుడు నేర్చుకోవాలంటున్నారు. సో వన్స్ యువర్ కంప్లీటెడ్ యువర్ బీటెక్, సో లైక్ మీకు ఇంకా చాలా ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి, ఇంటర్నల్ ఏమేమి ఉన్నాయంటే C లాంగ్వేజ్ నేర్చుకోండి. లేదు C లాంగ్వేజ్ అవసరం లేదు అంటే జావాలో నేర్చుకోండి. సో సేమ్ కాన్సెప్ట్స్ జావాలో ఉంటాయి. లూప్స్ ఉంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ స్విచ్ కండిషన్స్ ఉంటాయి అండ్ ఫర్ లూప్స్ ఉంటాయి. ఇవి అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. అండ్ ఆపరేటర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మేజర్గా అన్నిటికి వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది బేసిక్ లైక్ అవి ఒక ఆర్కిటెక్చర్ లెవెల్ డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటే మనకి బెటర్ ఉంటుంది. ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోండి. సో ఊప్స్ కాన్సెప్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఫౌండేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఏమైనా ఆబ్జెక్ట్స్ రీయూజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాట్ ఈస్ మై సజెషన్ ఈస్, మీరు ప్రోగ్రామింగ్ అయితే వదిలేయకండి. సో వన్స్ యువర్ ఫీలింగ్ జావా ఈజ్ వెరీ హార్డ్, షిఫ్ట్ టు C Sharp. సో దట్ విల్ సాల్వ్ యూ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కామెంట్ చేయండి మీరు ఏ లాంగ్వేజ్లో ప్రాజెక్ట్ చేశారు అండ్ C Sharp అంటే మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.